అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకొచ్చాను. మనమందరం తరచుగా వార్తల్లో వినే IUCN రెడ్ లిస్ట్ అంటే అసలు ఏంటి? అందులో మన భారతదేశానికి చెందిన అద్భుతమైన కాని తీవ్రమైన ముప్పు పొంచి ఉన్న జీవ వైవిధ్యం గురించి ఈ విశ్లేషణలో చాలా క్లియర్గా, సింపుల్గా తెలుసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూస్తే, ముందుగా IUCN సీక్వెన్స్ను డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత అంతరించిపోయిన అలాగే కేవలం మన సంరక్షణలో మాత్రమే ఉన్న జాతులు, మన ఇండియాలో డేంజర్లో ఉన్న వన్యప్రాణులు, సేఫ్గా ఉన్న కేటగిరీలు, వాటి ఆవాసాలు, ఫైనల్గా ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఇంపార్టెంట్ ట్రాప్స్, ఇవన్నీ వరుసగా చూద్దాం. సరే, ముందుగా మనం IUCN సీక్వెన్స్ను డీకోడ్ చేద్దాం. అసలు ఈ ముప్పు స్థాయిలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ IUCN రెడ్ లిస్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది వన్యప్రాణుల మనుగడకు సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే IUCN దీన్ని తయారు చేస్తుంది. మన భూమి మీద ఉన్న ఏ జంతువు లేదా మొక్క ఎంత ప్రమాదంలో ఉందో శాస్త్రీయంగా అంచనా వేయడమే దీని మెయిన్ టార్గెట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కేటగిరీలను గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ మెమరీ ట్రిక్ ఉంది. అదేంటంటే, ఎవ్రీ ఈవిల్ క్రియేచర్ ఈట్స్ వెరీ నైస్ లీవ్స్. వినడానికి ఫన్నీగా ఉంది కదూ? ఈ చిన్న సెంటెన్స్ ద్వారా EX, EW, CR, EN ఇలా హైయెస్ట్ డేంజర్ నుంచి లోయెస్ట్ డేంజర్ వరకు కేటగిరీలన్నింటినీ మనం ఎప్పటికీ మర్చిపోము. ఇప్పుడు మనం అత్యంత ప్రమాదకరమైన దశల గురించి మాట్లాడుకుందాం. అదే అంతరించిపోయిన మరియు కేవలం క్యాప్టివిటీలో ఉన్న జాతుల గురించి. ఫస్ట్ కేటగిరీ ఎక్స్టింక్ట్ అంటే పూర్తిగా అంతరించిపోవడం. వినడానికి చాలా బాధంగా ఉంటుంది, కానీ దీని అర్థమేంటంటే భూమి మీద ఆ జాతికి చెందిన ఒక్క జీవి కూడా ప్రాణాలతో లేదు. మనందరికీ తెలిసిన డోడో పక్షి, అలాగే ప్యాసింజర్ పావురం ఇవన్నీ ఈ కేటగిరీకే వస్తాయి. ఇవి ఇకపై మనకు ఎప్పటికీ తిరిగిరావు. దట్స్ ద హార్ష్ రియాలిటీ. దాని తరువాత వచ్చే కేటగిరీ ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే EW. ఇవి సహజమైన అడవుల్లో లేవు, కేవలం జూ పార్కుల్లో లేదా బొటానికల్ గార్డెన్స్లో మనుషుల సంరక్షణలో మాత్రమే బతుకుతున్నాయి. దీన్ని EW ఎగ్జిస్ట్స్ ఓన్లీ ఇన్ హ్యూమన్ వరల్డ్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు స్కిమిటార్ ఓరిక్స్. ఇవి బయట అడవుల్లో ఎక్కడా కనిపించవు. ఇక మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మన భారతదేశంలో ముప్పులో ఉన్న వన్యప్రాణులు, ముఖ్యంగా క్రిటికల్ అండ్ ఎండేంజర్డ్ కేటగిరీల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటుంది. క్రిటికలీ ఎండేంజర్డ్ లేదా CR. అసలు ఈ CR అంటే ఏంటి? పూర్తిగా అంతరించిపోవటానికి ముందుండే అత్యంత ప్రమాదకరమైన ఫైనల్ స్టేజ్ ఇది. దీన్ని క్రైసిస్ రెడీ అని గుర్తుంచుకోండి. అంటే వీటికి తక్షణ రక్షణ కల్పించకపోతే ఇవి పూర్తిగా కనుమరుగైపోతాయన్నమాట. లిటరలీ దేర్ ఆన్ ది ఎడ్జ్. మన ఇండియాలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న 2 ఐకానిక్ జాతుల్ని చూస్తే, ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లోని పొడి గడ్డి భూముల్లో ఉంటుంది. ఇంకోటి ఘరియల్, మన చంబల్, గంగానదీ ప్రాంతాల్లోని ఫ్రెష్ వాటర్లో ఉండే మొసలి. ఈ 2 డిఫరెంట్ హ్యాబిటాట్స్లో ఉన్నప్పటికీ 2 కూడా సమానంగా ఎక్స్ట్రీమ్ డేంజర్ను ఫేస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముప్పు తీవ్రతలు ఇంకొంచెం కిందకొస్తే తర్వాతి కేటగిరీ ఎండేంజర్డ్ లేదా EN. అంటే ఈ జాతులకు కూడా అడవుల్లో అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువగానే ఉందన్నమాట. మన దేశంలో ఈ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్న కొన్ని పాపులర్ జంతువులేంటో తెలుసా? మన జాతీయ జంతువు పెద్ద పులి, ఆసియా ఏనుగు, లయన్ టేల్డ్ మకాక్, నీలగిరి తార్, ఇంకా రెడ్ పాండా. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన జాతీయ జలచరమైన గ్యాంజెటిక్ డాల్ఫిన్ కూడా ఇదే డేంజర్ లిస్ట్లో ఉంది. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. సరే, ఇప్పుడు ముప్పు తీవ్రత క్రమంలో ఇంకొంచెం కిందికి వద్దాం. వల్నరబుల్ మరియు సురక్షిత కేటగిరీల గురించి చూద్దాం. ఇప్పుడు వల్నరబుల్ మరియు నియర్ థ్రెటెండ్ కేటగిరీలను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకొక మంచి కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఒకవైపు హిమాలయాల్లో ఎత్తైన కొండల మీద ఉండే స్నో లెపర్డ్, మరోవైపు సముద్ర తీరాల్లో గుడ్లు పెట్టి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు, అలాగే విశాలమైన చిత్తడి నేలల్లో ఉండే బ్లాక్ నెక్డ్ క్రేన్. ఇవన్నీ కూడా ఎంతో కొంత ముప్పును ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ముప్పు జాబితాలో అడుగున ఉండే 2 ఇంట్రెస్టింగ్ కేటగిరీలు ఇక్కడున్నాయి. మనకు రోజు కనిపించే కాకి,
పావురం లాంటివి చాలా సేఫ్గా ఉన్నాయి కాబట్టి వాటిని లీస్ట్ కన్సర్న్ కింద లెక్కేస్తారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. డేటా డెఫిషియెంట్ లేదా డీడీ అంటే ఒక జాతి గురించి అంచనా వేయడానికి మన దగ్గర సరైన సమాచారం లేనప్పుడు దాన్ని ఇందులో ఉంచుతారు. సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్స్ తరచుగా వాడే ట్రాప్ ఇదే. సో బీ కేర్ఫుల్. ఇక 5వ భాగంలో ఆవాసాలు అంటే హ్యాబిటాట్స్ మరియు భౌగోళిక విస్తరణ, పర్యావరణ వ్యవస్థల గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. హ్యాబిటాట్ లేదా ఆవాసం అంటే ఒక జీవికి కావాల్సిన ఆహారం, నీరు, ఆశ్రయం దొరికేదాని సొంత ఇల్లు లాంటిది. కానీ డిస్ట్రిబ్యూషన్ లేదా విస్తరణ అంటే ఆ జీవులు మ్యాప్లో ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో చెప్పడం. ఈ 2 పదాల మధ్య ఉన్న తేడా చాలా ఎగ్జామ్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎండెమిక్ మరియు కాస్మోపాలిటన్ జాతుల మధ్య తేడా. కాస్మోపాలిటన్ అంటే సింపుల్, మన కాకిలాగా ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. కానీ ఎండెమిక్ జాతులు అలా కాదు. ఇవి చాలా స్పెషల్. ప్రపంచం మొత్తంలో ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ టేల్డ్ మకాక్. ఇది మన పశ్చిమ కనుమల్లో తప్ప భూమి మీద ఇంకెక్కడా కనిపించదు. అది దీని స్పెషాలిటీ. ఫైనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ అయిన టాపిక్ హై యీల్డ్ ఎగ్జామ్ ట్రాప్స్. అభ్యర్థుల కోసం ఒక చిన్న ప్లేబుక్ చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీరే ఆలోచించండి. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే అసలు అర్థం ఏంటి? మనం ఇందాకే దీని డెఫినేషన్ చూసాం కదా, ఒకసారి మైండ్లో రీకలెక్ట్ చేసుకోండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇవి బయట అడవుల్లో కాకుండా కేవలం మనుషుల సంరక్షణలో లేదా జూ పార్కులలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే పూర్తిగా అంతరించిపోవడానికి ముందు ఉండే అత్యంత ప్రమాదకరమైన స్టేజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, కానీ ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ కాదు. ఇది చాలా పెద్ద ట్రాప్, సో డోంట్ ఫాల్ ఫర్ ఇట్. ఇప్పుడు గత పరీక్షల్లో అడిగిన ఒక ఇంపార్టెంట్ మ్యాచింగ్ టేబుల్ను ఫాస్ట్గా చూద్దాం. ఏ జంతువు ఏ సహజ ఆవాసంలో ఉంటుందో బ్రెయిన్లో ప్రింట్ చేసేసుకోండి. ఘరియల్ అనగానే ఫ్రెష్ వాటర్ రివర్స్, స్నో లెపర్డ్ అంటే హిమాలయ పర్వతాలు, ఆలివ్ రిడ్లే అంటే సముద్రతీరం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే డ్రై గ్రాస్లాండ్స్ అండ్ లయన్ టేల్డ్ మకాక్ అంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఇది పక్కాగా గుర్తుండాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ఎండ్ చేసే ముందు కొన్ని పవర్ఫుల్ రివిజన్ బాంబ్స్ను మీ ముందు ఉంచుతున్నాను. వన్యప్రాణుల ముప్పును అంచనా వేసేదెవరు? ఐయుసిఎన్. సిఆర్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కడుంటుంది? గ్రాస్లాండ్స్లో. అలాగే ఎండెమిక్ జాతులు ఒకే రీజియన్కు పరిమితమవుతాయి. మన వెస్టర్న్ ఘాట్స్ ఇలాంటి ఎండెమిక్ జాతులకు పెట్టింది పేరు. ఇవి చాలా స్కోరింగ్ పాయింట్స్. చివరిగా మిమ్మల్ని ఒక ఆలోచనతో వదిలేస్తాను. మన పశ్చిమ కనుమల లాంటి ప్రాంతాల్లో మాత్రమే బతికే ఎండెమిక్ జాతులను చూస్తుంటే భారతదేశానికి మాత్రమే సొంతమైన ఈ అత్యంత అరుదైన జీవవైవిధ్య భవిష్యత్తు ఎంత ఫ్రాజైల్గా అంటే ఎంత సున్నితంగా ఉందో కదా. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం టెక్స్ట్ బుక్స్లో చదువుకునే కాన్సెప్ట్ కాదు, అది మనందరి బాధ్యత. ఈ అంశం గురించి మీరు ఇంకా ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.